అందరూ నాకు చిన్నప్పటి నుంచి నేను భారత విద్యార్థి ఫెడరేషన్లో పనిచేసిన కనుక, తర్వాత ప్రజానాట్య మండలితో ఉన్న అనుబంధం మేరకు ఈ నండూరు ప్రసాదరావు గారు, పరస సత్యనారాయణ గారు లాంటి ప్రసిద్ధ కార్మిక నాయకుల రచనలు కానీ వాళ్ళ ఆదర్శాలను కానీ కొంత సన్నిహితంగా చూడటం కానీ, పులుపుల శివయ్య గారు మొదలుకొని విజయ కుమార్ రెడ్డి కానీ, వామపక్ష ప్రజాస్వామిక ఉద్యమ నేతలను ఎనివి భాస్కర్రావు కానీ, అలాంటి పెద్దలు బాలాజీదాస్ గారు ఇలాంటి వాళ్ళందరినీ బీటీ రణదేవి కాడ నుంచి కొంత గౌరవంగా వారి పట్ల ఉన్న ఆరాధన వరకు ఇక్కడ జరుగుతున్న ఈ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న శ్రామిక ఉత్సవాల్లో కల్చరల్ సదస్సుకు రావడం జరిగింది. అది ఈ దానికోసం ఈ సభలు విజయవంతం కావాలి. ఎందుకంటే వారు చెప్పినట్టు శ్రమను అవమానించడం, శ్రమను ఆ రోజు పూతనామాత్రుడు కందమూల కౌద్దాలికలైన ఏమని అంటాడు. ఇప్పుడు విలువ మారింది. శ్రమ చేసే వాళ్ళ శ్రమయే జయతే పరోపకార పుణ్యం పాపాయ పరపీడనాయ భారతీయ విలువలు అయితేని ఇవాళ భారతీయ విలువలని కొట్టుకుంటున్నారే, చెప్పుకుంటుంచుకుంటున్నారే. అవి కూడా దూరం అయిపోయి ఎక్కువ ఎంత పరాన్న బుక్కులు అయితే అంత గౌరవం అంటే ఇతరుల శ్రమనే కాదు, ఇతరుల వేధించి సౌఖ్యాలు పొందే వాళ్ళకు ఉన్నతత్వం, మామూలు ప్రజలకు కష్టాలు ఉండేటి ఎప్పుడు ఉన్నాయి. కానీ అవమానించడం అనే ప్రక్రియ కూడా మొదలైంది. అంటే పనులు చేసేవాళ్ళు ఈ భగవంతుడు ఎక్కడున్నాడంటే ఆ మోరీలు ఎత్తే వాళ్ళ దగ్గర తాము మురుగులో మునుగుతూ మోరీలు ఎత్తే అసంఘటిత కార్మిక సఫాయి కార్మికుల చేతుల్లో భగవంతుడు కనపడుతుంది. నీవు అద్భుతంగా నిర్మించుకున్న సౌధాలలోని ఆ పునాది రాళ్లను కొట్టే ఒడ్రంగుల ఆ ఒడ్డర కార్మికులు రాళ్లను కొట్టే ఎండల్లో ఉండే వాళ్ళ కళ్ళల్లో దేవుడు కనపడుతూ ఉంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. కనుక అలాంటి తత్వం ఇక్కడ రాయలసీమ మీరు ఎందుకు వచ్చినప్పుడు కాశీనాయన్ లాంటి వాళ్ళు కూడా అట్లా వ్యవసాయం చేసే వాళ్ళను ఇట్లా అంటాడు. మామూలు కార్మికుల్లాగానే ఏమీ లేనట్టుంటే కాశీనాయట చేతుంటాడు, ఈ చేతుల్లో సమస్తం ఉందిరా అంటే మామూలు షిరిడి సాయిబాబా కానీ, కాశీనాయన కానీ, వీరబ్రహ్మం గారు అలాంటి వాతావరణాన్ని శ్రామిక తత్వాన్ని తానేదో మఠం పెట్టి హ్యాపీగా ఉండొచ్చు. వీరబ్రహ్మం గారు డబ్బులు వస్తాయి, రాజుల ఆదరణ ఉంటుంది, భక్తులు వస్తారు, కానీ ఒడ్రంగం పనిచేస్తాడు. అతను ఒడ్రంగం పనిచేస్తాడు, పశువులను కాస్తాడు. అంటే శ్రమను గౌరవించే తత్వం భారతీయ సమాజం ఉంది. తుకారాం మట్టి కుండలు తయారు చేస్తాడు, తులసిదాస్ కబీరు ఉడుకుతాడు, నేత చక్రం ఉడుకుతాడు, అల్లమా ప్రభు గొర్రెలు కాస్తాడు, అక్కమాదేవి ఆ రోజులోని తాను శ్రమతో దగ్గరగా ఉంటుంది. అంటే ఈ దేశీయ ధర్మం ఏదైతుందో పని చేయటం అన్నది, ఈ పని చేయటం అనేది శ్రామిక తత్వం ఏదైతుందో వాళ్ళను చేయడం కాకుండా ఇలాంటిది వచ్చి వృత్తుల నుంచి దూరం చేసి బతుకులను ఛిద్రం చేస్తున్న క్రమంలో ఈ క్రమంలో ఆ ప్రజల్లో ఏ ఉత్పత్తి, ఏ సంపద, ఏ ఆధునిక సౌఖ్యాలు మానవునికి గూర్చే ఏ యంత్రాలు ఎత్తినో వాటి సృష్టికర్తల మూలకర్తలు వీళ్ళను కలుసుకోవటం వల్ల మాకు సాంస్కృతికంగా మరింత జ్ఞానం వస్తుంది. వాళ్ళకు బాసటగా ఉంటే ఈ సమాజాన్ని ఒక పాఠశాలగా కళాకారులు, కవులు, రచయితలు నిత్య జ్ఞానతృష్ణతోని వాళ్ళ నుంచి నేర్చుకోవడం. ఆ నేర్చుకునేది మనం ఎక్కడి నుంచి ప్రకృతి నుంచి పుస్తకాల నుంచి నేర్చుకోవడం కాకుండా ఇలా శ్రామిక ఉద్యమాల నుంచి నేర్చుకునేది గొప్ప పాఠాలుగా ఉంటాయి. అలాంటి వాళ్ళు గోరికి లాంటి రచయితలు కానీ ప్రపంచ స్థాయి రచయితలుగా పనిచేసినారు. మేము వినమ్రంగా వీళ్ళ మహాసభలకు వచ్చి వాళ్ళతో భుజం కలిపి 2 మాటలు మాట్లాడుకోనికి వచ్చినాను అంతే.